ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియ సంగమా, నేను మీతో ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ఊరికి దగ్గరలో ఉన్న కొండపైన ఒక రాతి శిలువను తయారు చేసి ఆ కొండపైన నిలబెట్టాలనుకుంటున్నాను. మరి తద్వారా మరి దూరంగా అంటే ఊళ్ళో నుంచి చూసినప్పుడు కూడా ప్రజలు దాన్ని చూసి మన ప్రభు యొక్క శిలువ యొక్క ప్రేమను, త్యాగాన్ని తెలుసుకోవాలని నా ఆశ. దీనికి మీరు ఏమంటారు? మంచి ఆలోచన పాస్టర్ గారు. మరి దీని కొరకు మీ అందరూ కూడా సహాయపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా. పాస్టర్ గారు ప్రకటన చేసిన తర్వాత సంఘంలోని విశ్వాసులు ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాలను ఇలా వెల్లడి చేస్తున్నారు. నిజంగానే దేవుడు మన పాస్టర్ గారికి ఒక గొప్ప తలంపునిచ్చారు. దేవుని కోసం ఈ పనిని మనం ఎలాగైనా చేయాలి. దీనికోసం మన కష్టాన్ని, ధనాన్ని, సమయాన్ని ఏదైనా సరే వెచ్చించి మరీ ఈ పనిని ముగిద్దాం. ఏమంటారు? సరే బ్రదర్, మనమేమో కొద్ది మందే ఉన్నాము. ఇది మన వల్ల అవుతుందా? మనం చేయగలమా ఈ పని? దేవునికి సమస్తము సాధ్యమే. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ పని కొరకు మాకు కావలసిన వనరులను, సహకారులను దయచేయండి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏంది బ్రదర్ ఈ పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త ఆలోచనలతో వస్తాడు. విశ్వాసుల్ని అసలు ఖాళీగానే ఉంచడు పాస్టర్. అవునక్క, ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. ఈ సిలువ చేయాలంటే ఎంత కష్టం, ఎంత డబ్బుతో కూడిన పని, ఎంత మంది మనుషులు కావాలి అది చేయాలంటే. అసలు వీలవుతుందా? కష్టమే అక్క, కష్టమే అవ్వదు. కానీ ఈ పాస్టర్ గారికి ఇంత కష్టపెట్టాలంటే మనం ఏమన్నా ఖాళీగా ఉన్నామా? జరిగేదేనా? తీరుకుందా అసలు మనకి? మనం ఎంత బిజీ, ఎంత మన స్టేటస్ ఏంటి బ్రదర్ ఇవన్నీ? అవునక్క, కష్టం కదా. అవును. అసలు ఈ డబ్బు మనం ఏదైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే, ఏదైనా స్థలాల్లో కానీ, ఇళ్లల్లో కానీ, బంగారం కానీ తీసుకుంటే మనకు కాకపోయినా మన పిల్లలకి పనికొస్తుంది. కరెక్ట్ చెప్పారు. ఈ సిలువుకు పెట్టేదేంటి, ఈ సిలువు తీసుకొచ్చి కొండ మీద పెట్టేదేంటి, దేనికైనా ఉపయోగం ఉందా? జరిగేదేనా? అది జరగదులేండి బ్రదర్, మనకెందుకు. పదండి పదండి. సిస్టర్, పాస్టర్ గారు చెప్తారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. ఎవరు చేసినా చేయకపోయినా మనకెందుకు? మనకు అనవసరం. మన పనులు, విచారాలు, టీవీలు, సీరియళ్ళు మనవి. చర్చికి వెళ్ళామా, వచ్చామా, అంతే, రిలాక్స్. మనం వారి కష్టంలో సహాయపడలేకపోయినా మన వంతు ప్రార్థన చేసి దానికి కావాల్సిన ధన సహాయాన్ని చేద్దాం. కనీసం నీరో పారో ఏదో ఒకటి చేద్దాం. వచ్చిందమ్మా పెద్ద భక్తురాలు, ఆ మాత్రం మాకు తెలీదా? ఇవన్నీ మేము చేసినవే. అయినా నీకు వీళ్ళేమి పెద్ద కిరీటం ఏం పెట్టర్లే. తర్వాత నీ ఇష్టం అమ్మా, నేను వెళ్తున్నాను. సిలువ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అయ్యో, వారెంత కష్టపడుతున్నారు. చాలా తక్కువ మందే ఉన్నారు. నేను కూడా వెళ్ళి సహాయం చేస్తాను. మా లీడర్ నాకు చెప్పింది ఇదంతా టైము, మనీ అంతా వేస్ట్ అని. కానీ ఇది చూస్తే యూజ్ అయ్యేటట్టే ఉంది.
మనకేమో తెలియదు. సర్లే ఒకసారి వెళ్ళి అడగదాం. కానీ వీళ్ళు నన్ను డైరెక్ట్గా పిలవలేదే, నాకు పర్సనల్గా ఏం చెప్పలేదే. మనకు అసలు ఈగో ఎక్కువ. సరేలే ఒకసారి వెళ్ళి అడగదాం. బ్రదర్, బ్రదర్ ప్రైజ్లో బ్రదర్, మీరు ఇదంతా చేస్తూ ఉంటే నాకు కానీ హెల్ప్ చేయాలనిపిస్తుంది. కానీ ఇది నిజంగానే మనకు అవసరమా? మీరు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? బ్రదర్, ఒకరి మెప్పుల కోసం చేయాల్సిన అవసరం లేదు. మేము ఇది చేసేది కేవలం దేవుని మహిమ కోసమే. ఒకరి మెప్పుల కోసం చేయాల్సిన అవసరం లేదని మీరు కూడా గ్రహించి మీరు మాకు సహాయం చేయండి ప్లీజ్. సరే బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అబ్బో, పని అంతా బాగా చేస్తున్నారా? జరుగుతుంది. మళ్ళీ జరుగుతున్నారు, ఏదో చేస్తున్నారు వాళ్ళు. డబ్బులు సరిపోతుందా? అది మనుషులు కష్టమే. సరిపోతున్నారా? ఓకే. తలెత్తున్నారు, కష్టమే. వీళ్ళంతా ఏదో కష్టపడుతున్నారు, ఇదంతా జరుగుద్దంటారా? జరిగేది కదా ఇదంతా. ఇదంతా అసలుకి ఏంటో వీళ్ళు చేస్తున్నారు. నమ్మకం లేనిది. మనకెందుకు లేదు కదా, మనం చేయలేము కదా. ఓకే అక్క. ఆనంద్, అలా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుండగా నెక్స్ట్ డే సిస్టర్, నేను చెప్పింది ఏంటి, మీరు చేసేదేంటి? ఎవరు చెప్పారు ఇలా చేయమని? లేదు సిస్టర్, బ్రదర్ చెప్పారు. అంటే సిలువ పెద్దదిగా చేయాలి కదా, కొంచెం పెద్దదిగా చేద్దామని బ్రదర్ చెప్పారు సిస్టర్. అదేంటి ఇలా చేస్తా ఉన్నాం. బ్రదర్ ఇలా రండి. నువ్వు పెద్ద, నేను పెద్ద, నీకు తెలుసా నాకు తెలుసా? సిస్టర్, ఇక్కడ ఒకరు పెద్ద ఒకరు చిన్న అని కాదు. నేను కనుక్కున్నాను. ఇంజనీర్ ఏమన్నారంటే సిలువ ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిదని చెప్పారు. ఈ విషయం నేను మీకు చెప్దామని ఫోన్ కూడా చేశాను, కానీ మీ ఫోన్ ఎందుకో కనెక్ట్ కాలేదు. అయినా సరే మీరు నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని చెప్పి నేను ఇలా సాగించాను. సరే, ఆ ఇంజనీర్తోనే పని చేసుకోండి, నాతో నీకేం పని? నా పక్షాన వాళ్ళు నాతో రండి, ఈ క్రాస్ ఎలా కడతా నేను చూస్తా. అసలు ఏం జరుగుతుంది? నేనేం అనుకున్నానో అదే ఈరోజు చూడాల్సి వచ్చింది. ఒకటి గుర్తుంచుకోండి, మనం సిలువ కట్టడం కంటే కలిసి ఉండడం ప్రభువుకు కావాలి. అహం కంటే ఒకరినొకరు క్షమించుకోవడం గొప్పదని, గొడవపడడం కంటే ప్రేమించడం మంచిదని, అలాగే విడిపోవడం కంటే కలిసి ఉండడం బలమని గుర్తించండి. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేమందరం సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారమై మరి ప్రేమతో ఒకరినొకరు సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సాత్వికంతో నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. ఆమేన్. చూడమ్మా మాధవి సిస్టర్, నేను ఆల్రెడీ ఆనంద్ చెప్పిన డిజైన్ నేను చూశానమ్మా. అది ఏ ప్రాబ్లం లేదు, బాగా మనకి వర్కౌట్ అవుతుంది. సారీ పాస్టర్ గారు, క్షమించండి. పర్వాలేదు. బ్రదర్, ఏంది ఇలా అయిపోయింది? ఎంత కష్టపడ్డాం, ఎంత టైం వేస్ట్ అయిపోయింది. ఏం చేసయ్యా ఇలా అయిపోయింది? ఇది నీ పనే కదా ఇలా అయిపోయింది. చూసారా, నేను చెప్తానే ఉన్నా, ఇవన్నీ వ్యర్థమైన పనులు, టైం వేస్ట్, డబ్బు వేస్ట్, మీకంత శ్రమ తప్ప ఇది ఏదన్నా ఉపయోగపడిందా? నాతో పాటు ఉండి నువ్వు కూడా మోసపోయావు.
దీంట్లో పోయి మళ్ళీ వీళ్ళందరితో పోయి కలిసి చేస్తాం అనుకుంటున్నాం. ఇదేమన్నా సక్సెస్ అయిందా? ఇది జరగదు. ఇది జరగదంటే జరగనే జరగదు. జరగదు. నేను చెప్తున్నాను కదా, వినరు వీళ్ళు. వీళ్ళు సరే, ఏదైతే అది అయింది. మనం మళ్ళీ మొదలు పెడదాం. మళ్ళా అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే, వీళ్ళని ఎంత అవమానపరిచినా కానీ వీరికి ఇంకా ముందుకు సాగిపోతున్నారు. వీరి పట్టుదల చూస్తుంటే ఏదో నాకు కూడా సహాయపడాలని ఉంది. సరే, నేను కూడా వెళ్ళి సహాయపడతాను. నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరిశుద్ధులు మొత్తానికి అతి కష్టం మీద ఈ సిలువ పని పూర్తి చేయగలిగాము. ఇప్పుడు ఈ సిలువని ఆ కొండపైన నిలబెట్టాలి. అసలే వర్షం పడింది, కొంచెం కష్టమే, మనుషులం కూడా తక్కువ మందిమే ఉన్నాం. అయినా ప్రయత్నం చేద్దాం, ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆనంద్, జాగ్రత్త జాగ్రత్త, పడిపోతున్నావు, జాగ్రత్త. అబ్బా, ఎంత తప్పు చేశాము. వీళ్ళు కొద్దిగా ఉన్నా దేవుడి చిత్తమై మంచిగా దేవుడి పని కార్యం పూర్తి చేస్తున్నారు. ఇప్పటికన్నా నా తప్పు నేను తెలుసుకొని మనం కూడా వీళ్ళకి సహాయం పడదాము. అవును సిస్టర్, అవును, మనం కూడా సహాయపడదాం. రండి. విరుగకపోతే ఏక మనసు ఎప్పటికీ రానంటుంది, అంతరంగమందున అహము నుంచితే ఐక్యత అంతా చెడిపోతుంది, గర్వ హృదయమే విరుగకపోతే ఏక మనసు ఎప్పటికీ రానంటుంది, దీన మనసునే సాధన చేస్తే దీవించి దేవుడిచ్చు ఏకాత్మనురా, ఆత్మయే కలిగించు ఐక్యతరా. అంతరంగమందున అహము నుంచితే ఐక్యత అంతా చెడిపోతుంది, గర్వ హృదయము విరుగకపోతే. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి
శిలువ నిలబెట్టబడింది. అయితే ఇది మన బలంతో కాదు కానీ ఐక్యతలోని శక్తితో. Let rays of the cross shine upon this village.